సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు? సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశుబలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి, వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానళ్ళను చూడండి, ఏ యూట్యూబ్లను కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు ఎవరు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని? బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? అసలు ఏమయ్యా నాగబాబు, 60 ఏళ్ళు వచ్చిన నీకు బుర్రేది గల జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చిర్రు నీకు? నియోజకవర్గము, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆడోళ్ళకు స్వేచ్ఛగా సగం సగం బట్టలు వేసుకోమని ప్రెస్ మీట్లు పెట్టి అనసూయ లాంటి సన్యాసికి మద్దతు ఇవ్వమని చెప్పలా. ఎందుకు అంటే మీ తమ్ముడు మా పవన్ అన్న, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, అంటే సనాతన ధర్మం అంటుండు. ఆయన సనాతన ధర్మం అని దేశాలు మొత్తం తిరుక్కుంటూ వచ్చి రాష్ట్రాలు మొత్తం సనాతన ధర్మం అని చెప్పి తన భార్య రష్యా దేశస్త్రాలు అయినా కూడా మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన భారత సంస్కృతి సాంప్రదాయాల పరంగా భర్త అడుగుజాడల్లో చీర కట్టుకొని చక్కగా లక్ష్మీదేవి లాగా పోతుంది. మీ 2 పిల్లలు ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ అన్నకి చక్కగా డ్రెస్సులు వేసుకొని నిండుగా ఎందుకు వస్తున్నారండి? పవన్ కళ్యాణ్ భార్యకి, పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి, నిహారికకి తేడా చూడండి. నేను ఇది అవునన్నా కాదన్నా నేను తేడా చెప్తాను జనాలకి. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంకా చిన్నపిల్లలండి. ఆ అమ్మాయిలు ఎంత చక్కగా డ్రెస్ వేసుకుంటారండి. అదే నాగబాబు బిడ్డ డ్రెస్సింగ్ చూడండి, ఆమె అవతారం చూడండి. ఆమె పబ్బులకు తిరగండి సార్, పోవద్దని మనం సినిమాలు తిరగండి, పబ్బులు తింటాము, అన్నీ చేస్తాం, లిమిట్ ఉంటుంది. స్వేచ్ఛ అనేది అతి స్వేచ్ఛ వద్దు. ఇవాళ పబ్బులకి నువ్వు ఇంట్లో ఆడపిల్ల 11 గంటలకు ఎక్కడ ఉండాలి సార్? ఇంట్లో ఉండాలి. పబ్బులో ఉండే భార్యను కోరుకుంటాడు ఎవడన్నా? మరి ఇవాళ పబ్బులో ఉండే కూతురుని కోరుకున్నాడు.
ఎవరు నాగేంద్ర బాబు గారు. పిల్లలు కాబట్టి స్వేచ్ఛ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే ఉంది అమ్మాయి, భర్త నుంచి విడిపోయి. అంటే తండ్రి అడుగుజాడలా నడిచింది. నా బిడ్డ ఎస్ అల్లుని దగ్గర ఉండాలమ్మా, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండకూడదు, పెళ్లి చేసిన తర్వాత నీ భర్త దగ్గర ఉండాలని చెప్పుంటే ఆ అమ్మాయి ఇలా వచ్చేది కాదు. ఎందుకంటే సార్ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళని చూసి కొన్ని కుటుంబాలు ఇన్ఫెక్ట్ అవుతాయి, వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. మీరు డైవర్స్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ ఇంకో మ్యాచ్ అంటారు, అది కాకపోతే ఇంకోటి అంటారు, అది కాకపోతే ఇంకోటి అంటారు. మీకు జల్తుందనా? మాకు జల్లదు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు పరువు అంటే అన్నంతో సమానం. అన్నం లేకపోయినా బతుకుతాం. పరువు అనేది చాలా ముఖ్యం ప్రతి ఆడపిల్ల. మీరు ఏం చేసినా నడుస్తుందన్నా. నేను అట్లని ఒక మహిళ స్వేచ్ఛగా తిరగొచ్చు సార్, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళ వ్యక్తిగతంగా ఆ స్వేచ్ఛ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు, అనేది ఉండకూడదు. మీరు ఎలాగుండండి, ఒక్కరితో ఉంటారా, ఇద్దరితో ఉంటారా, నలుగురు, అది మీ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. దానికి నేను కూడా నా ఇష్టం ఉన్నట్టుగానే నేను ఉంటా. నా వల్ల ఇతరులు బాధపడొద్దు, ఇతరులు ఇబ్బంది పడొద్దు, రావద్దు, అంతే తప్ప మేము పబ్లిక్ లోకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే సహజీవనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక లేడీది తప్పు కాదు, ఇద్దరిది తప్పు. ఒక మగవాడు సహజీవనం ఆడదాంతో చేస్తాడు, ఆడది మగవాడితో సహజీవనం చేస్తాడు, కలిస్తేనే రెండు. కానీ మగ ఆడదే ఒక్కతే చేసిందంటే నేను ఒప్పుకోను మళ్ళీ ఆ విషయంలో. ఇద్దరు కలిస్తేనే మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు, సహజీవనం చేసేట ఆమెకి భర్తకి ఒక భార్య ఉంటే ఆడదానికి సిగ్గులేదా, మగోడికి సిగ్గులేదా అని. మగోడికి ఉండదే సిగ్గు. మరి చూడండి మీరు ఇందులోనే ఎటొచ్చినా కూడా ఈ రకంగా మాట్లాడతారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న నేను ఒకటి అడగదలుచుకున్నా, దయచేసి పవన్ కళ్యాణ్ అన్న సనాతన ధర్మం అంటే ఏంటి? మీరొక్కసారి మీ బ్రదర్ ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు గారిని అడగండి. సనాతన ధర్మం అంటే సగం సగం బట్టలు వేసుకోవడం సనాతన ధర్మమా? మరి మీరు సనాతన ధర్మం అని చెప్పి ఎంతో మంది మహిళలను ప్రభావితం చేస్తున్నారు. వీర మహిళలు జనసేన పార్టీలో చాలా మంది ఉన్నారు. అవును, అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. మరి ఈ కలుపు మొక్క ఎక్కడి నుంచి వచ్చింది నాగేంద్ర బాబు అన్న? మీ సనాతన ధర్మం అనేది నాకు చాలా నచ్చుతుంది. మీరు ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా 60 ఏళ్ళు వచ్చినా ఈయనకు బుర్ర ఎందుకు వెదగలేదు? చిరంజీవి గారు ఎంత బాగుంటారండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత పద్ధతిగా ఉంటారండి. మరి వీళ్ళేందండి, వీళ్ళ ఇంట్లో కలుపు మొక్కలాగా, తులసి వనంలో గంజాయి మొక్కలాగా, ఎంత గలీజండి. బా, అసలు చెప్పులతో కొట్టాలా దేనికి బాబు? అంటే ద్రౌపది వస్త్రాధారణ జరిగినప్పుడు యుద్ధాలు జరిగితే చీరలు ఇవాళ బట్టలు నిండు కప్పుకోమంటే దీనికా సార్ శివాజీని చెప్పుతో కొట్టేది? ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ అన్న పరువు తీస్తున్నావు? ఆయన పరువు ఆయన ముఖం ఏడబెట్టుకోమంటావు? నిన్ను ఎవడబెట్టమన్నాడా ప్రెస్ మీటు? కిక్కెక్కిచ్చింది అనసూయ నీకు? చెప్పు మరి. మరి ఇట్లనే అడుగుతారు అందరూ. వయసు పెరగంగానే కాదు అనా, కొంచెం బుర్ర కూడా వెదగాలి, గుర్తుపెట్టుకోండి.